జగన్ని అష్టదిగ్బంధనం చేయడంలో భాగంగా షర్మిలా సునీతల్ని చంద్రబాబు నాయుడు ప్రమోట్ చేశారు. వాళ్ళ పత్రికలే హైలైట్ చేసినాయి. ఒకప్పుడు కాంగ్రెస్ని అపరిమితంగా ద్వేషించేటటువంటి పత్రికలు హైలైట్ చేసినాయి. మొదట్లో చంద్రబాబు నాయుడు దాన్ని డౌన్ ప్లే చేయడానికి ప్రయత్నించారు. ఎందుకంటే అది ప్రజలకి అర్థమైతే లేనిపోని సంకేతం వెళ్తుందన్న ఉద్దేశంతో వాళ్ళన్నా చెల్లెలు కొట్టుకుంటే మధ్యలో నా పేరు ఎందుకు చెప్తాడు జగన్ అని దాన్ని డౌన్ ప్లే చేసే ప్రయత్నం చేశారు. కానీ రామోజీరావు గారు తర్వాత రాధాకృష్ణ గారు గట్టిగా ఒత్తిడి తెచ్చినట్టున్నారు. లేదు, మీకు ఇది కూడా పెద్దది పనిచేస్తుంది, మీకు ఈ అస్త్రం కూడా పనిచేస్తుంది, కానీ మేము చూసుకుంటాం, మీరు వదిలేసేయండి, మీరు మాట్లాడద్దు, అంత కావాలంటే మేము చూసుకుంటామని చెప్పినట్టున్నారు. ఆ రోజు నుండి చంద్రబాబు గారు ఆ అంశాన్ని తగ్గించారు. దానికి తోడు కోర్టు ఉత్తర్వులు కూడా అయ్యి ఉండొచ్చు. పత్రికలు మాత్రం రోజు రాసుకుంటూ వచ్చినాయి. రోజు ఇంటర్వ్యూలు, డిబేట్లు ఇవన్నీ చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు సునీత తల్లితో మొన్న సునీత భర్తతో ఒక ఫుల్ పేజీ ఇంటర్వ్యూ, టీవీలో ఒక గంట సేపు ఇంటర్వ్యూ, ఇప్పుడు సునీత తల్లి సౌభాగ్యమ్మతో ఇంటర్వ్యూ. తాజాగా ఫైనల్ అస్త్రం ఇవాళతో ఎన్నికల ప్రచారం గడువు కాబట్టి ఈ జగన్కి అధికారంలోకి వచ్చే లక్షణం లేదు, అతను లాంటోడు అసలు ఇదే రాష్ట్రానికి ఉండకూడదు అంటూ సునీత అట్లాగే వాళ్ళ అమ్మ సౌభాగ్యమ్మ శపించినటువంటి అంశం ఇక్కడ కీలకం.